నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో జరిగిన మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ముందుగా దివంగత నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న మహానాడు కార్యక్రమాన్ని నాయకులతో కలిసి వీక్షించారు. కర్నూలు నగరంలో మొత్తం 12 ప్రాంతాల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై మహానాడులో చర్చిస్తామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్యాడర్పై ఉందన్నారు. సంక్షోభం నేపథ్యంలో అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో వర్చువల్గా మహానాడు నిర్వహిస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకం ప్రజలకు తెలుసన్నారు. అయితే అప్పుడు ఇప్పుడు అధికారులు ఒక్కరేనని, నాయకుడు మాత్రమే మారాడన్నారు. విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు వలననే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకి వస్తున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో వలసలు నివారించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గతంలో ఓర్వకల్లులో జయరాజ్ స్టీల్ కంపెనీకి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని, అయితే గత ప్రభుత్వంలో అనుమతులు ఆలస్యం చేయటం వల్ల జయరాజ్ కంపెనీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మరో 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు జయరాజ్ స్టీల్ కంపెనీ యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు. ఇప్పటికే ఓర్వకల్లుకు అగస్త్య, రిలయన్స్ పెట్టుబడులు వచ్చాయన్నారు. సెమీ కండక్టర్ రంగంలో కేంద్ర ప్రభుత్వం 2.0 పాలసీ తీసుకొస్తే 23,000 కోట్ల పెట్టుబడులు ఓర్వకల్లుకు వస్తాయని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్తో కలిసి కష్టపడి ఈ పెట్టుబడులు తీసుకొచ్చామని టీజీ భరత్ తెలిపారు. ప్రభుత్వం కంపెనీలతో చేసుకున్న ఎంఓయూలు గ్రౌండింగ్ అయ్యేలా తరచూ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు వైసీపీ విష ప్రచారం చేస్తోందన్నారు. లేనిది ఉన్నట్లు సృష్టించడం వైసీపీ నైజం అన్నారు. ఆ పార్టీ అగ్రనాయకత్వం ఎలా ఉంటే కింది స్థాయిలో కూడా నాయకులు అలాగే ఉంటారన్నారు. తమ తెలుగుదేశం పార్టీ పేరు చెబితేనే ఢిల్లీలో ఎంతో గౌరవం ఇస్తారని చెప్పారు. టీడీపీ లీడర్ని అని చెప్పుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే అభివృద్ధి జరుగుతూనే ఉంటుందన్నారు. ఇక కర్నూలులో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో సొంత పార్టీ నేత మాట్లాడిన ఆడియో లీక్ ద్వారా బయటపడిందని చెప్పారు. వైసీపీ కుట్ర రాజకీయాలు ప్రజలకు తెలియజేయాలని ఆయన క్యాడర్ను కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని వార్డులు గెలిచేలా క్యాడర్ పనిచేయాలన్నారు. ప్రజల్లో మంచి పేరున్న నాయకుడికే కార్పొరేటర్గా టికెట్ ఇస్తామని అన్నారు. సర్వేలు చేసిన తర్వాతే అభ్యర్థి ఎన్నిక ఉంటుందన్నారు. ఇక నగరంలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులు ఎన్నో జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల గాలివానతో భారీ వర్షం కురిస్తే యుద్ధ ప్రాతిపదికన అధికారులను పరుగులు పెట్టించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. తానెప్పుడూ కర్నూలు ప్రజలకు మేలు చేయాలని ఆలోచిస్తానని తెలిపారు. సి క్యాంపు ప్రభుత్వ క్వార్టర్స్లో హైకోర్టు బెంచ్ వస్తుందన్నారు. తద్వారా నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం నగరంలోని వివిధ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమాలకు మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలండి. ఈసారి మానాడు మీ అందరికీ తెలుసు. ద రీజన్ బిహైండ్ మన డిజిటల్ హైబ్రిడ్ మోడల్ ఎందుకు చేశామంటే, ఇరాన్ వార్ నుంచి కొన్ని ఇష్యూస్ వల్ల డీజిల్ కానీ ఇవన్నీ ఎంత వీలైతే అంత తగ్గించాలా, ట్రావెల్ తగ్గించాలా, ఏది ఇంపార్టెంట్ ఉంటే అది వాడుకోవాల విధానంతో ట్రావెలింగ్ అనేది కూడా తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు, పాలిట్ బ్యూరో మెంబర్స్ అందరు కూడా డిసిషన్ తీసుకొని ఒక హైబ్రిడ్ మోడల్ పోతాము. ఒకే చోట అంతమంది లక్షలాది మంది మహానాడుకు వస్తే ఇష్యూస్ ఉంటాయి, లేనిపోని ఖర్చులు అవుతాయి, ఇప్పుడు ఉండే ఇబ్బందులు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు హైబ్రిడ్ మోడల్ 2 days మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా ఏమైంది, ఈ 2 ఏళ్లలో ఎంత చేశాము, ఎంత డెవలప్మెంట్ చేశాము, ఎంత సంక్షేమం పథకాలు ఎన్ని ఇచ్చాము అనేది అందరికీ తెలుసు. బట్ ఒక్కొక్కసారి
క్లారిటీకి ఇచ్చేకి ప్రజలకు తెలుసుకోవాలకి ఎప్పటికప్పుడు 2019 నుంచి 24లో ఏ పరిస్థితి ఉండింది, ఎట్లా అరాచకాలు ఉండింది, ఇవన్నీ తెలుసు మీకు. ఇప్పుడు లాస్ట్ 2 ఏళ్లలో మనం చెప్పిన సంక్షేమ పథకాలు అనుకోండి, ముందుగా తీసుకుంటే ఇప్పుడే చంద్రబాబు గారు కూడా వివరణ ఇచ్చారు. ఎన్ని వేల కోట్లు జస్ట్ ఫర్ పెన్షన్ స్కీమ్కే దాదాపు 60,000 కోట్లు ఖర్చు కావడం జరిగింది. ఎక్కడా లేదు ఇండియాలో ఆ రకంగా ఇక్కడ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, టైంకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ డే 1 ఇవ్వడం, అంటే మంత్లో ఫస్ట్ డే ఇవ్వడం, ఆ రోజు హాలిడే ఉంటే ముందు రోజు ఇవ్వడం, ఇట్లా కరెక్ట్గా సిస్టమాటిక్గా దట్ మ్యాటర్స్ ఎలాట్. ఎందుకు చెప్తానంటే అండి, ఒక్క లీడర్ జస్ట్ చంద్రబాబు గారు, ఇదే ఆఫీసర్లు, ఇదే బ్యూరోక్రాట్స్, ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా 2019 నుంచి 24లో చేశారు. బట్ అక్కడ లీడర్షిప్ ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఏ రకంగా ఉంటే కింద డౌన్ ది సిస్టమ్ ఏ రకంగా పనిచేశారనేది తెలుస్తుంది. కంపేర్ చేసుకుంటే 19 to 24 ఈ 2 ఏళ్లలో మనం చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు ఇచ్చిన విధానం కానీ జస్ట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక లీడర్ మేడ్ ఎ డిఫరెన్స్. చంద్రబాబు గారు లీడర్షిప్లో సో మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ డన్. అందుకనే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే కూడా మొత్తం ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు పెట్టే దాంట్లో కానీ అట్రాక్ట్ చేసిందంటే ఒక ఆంధ్రప్రదేశ్కి 25% పైన అట్రాక్ట్ చేయడం. అంటే ఎవరన్నా 1,00,000 పెట్టాలా పెట్టుబడులు, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్ చేయాలంటే మనము దాదాపు 25% పైన, అంటే 25,000 మన రాష్ట్రానికి. అట్లా కోట్లలో, 100లో అంటే 25 కోట్లు, వేలల్లో అంటే 250 కోట్లు, అట్లా 1000 కోట్లు అంటే. సో వీ హ్యావ్ అట్రాక్టెడ్. అదంతా బికాస్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్, చంద్రబాబు గారు లీడర్షిప్ ఉంది కాబట్టే మనం అంత అట్రాక్ట్ చేయగలిగినామండి. ఇంకా కర్నూలుకి వస్తే మీరు చూస్తే ఓర్వకల్లో 19 నుంచి 24లో ఏం జరిగింది, ఆ జయరాజ్ ఇస్పాట్ ఫ్యాక్టరీ ఒక్కటే, అది కూడా మన హయాంలో 14 to 19 చంద్రబాబు గారు ఫౌండేషన్ వేసి ఆ ప్లాంట్ పెడితే వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ క్రియేట్ చేసి దాదాపు 3 ఏళ్ళు పైన 3.5 ఏళ్ళు పైన డిలే కావడంతో ఆ ప్లాంటు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేయగలిగినారు. వాళ్ళు ఇప్పుడు మన లీడర్షిప్, చంద్రబాబు గారు లీడర్షిప్ ఇక్కడ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఉద్దేశంతో రేపు త్వరలో ఇంకొక 6,000 కోట్ల ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. జస్ట్ బికాస్ మన ఎన్డీఏ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీకి వచ్చింది కాబట్టి ఇక్కడ పెడుతున్నారు. లేకపోయింటే వేరే చోట వెళ్ళిపోతుండే, ఆ ఎక్స్పాన్షన్ ఇక్కడ జరిగేది కాదు. నేను మరీ చెప్తున్నా, సెమీ కండక్టర్ అనే కంపెనీ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్స్ అంటే మనకు ISM 2 సెంట్రల్ గవర్నమెంట్లో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ శాంక్షన్ అయితే కర్నూలులో ఆ పెట్టుబడులు అంటే దాదాపు 22,000-23,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళు పెట్టబోతున్నారు. ఇవన్నీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, పక్కన సిబిఎన్ బ్రాండ్ మనం పుష్ చేస్తున్నాం, ఇక్కడ తెప్పించే దాంట్లో మనము కష్టపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వరుసలు ఉంటాయి కర్నూలు డిస్ట్రిక్ట్లో, ఇక్కడ పెద్దగా ఏం డెవలప్మెంట్ కాలే. బట్ మన చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చూస్తున్నాం. సో అందుకనే ఓరొకళ్ళు అంత బాగా గ్రోత్ ఫ్యాక్టర్ అవుతుంది. మీరు ఏం చేశారో ఇప్పుడు నుంచి మీ వార్డులలో ఎవరికైతే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, మేమే వార్డ్ ఇన్ఛార్జు, మేమే కార్పొరేటర్లుగా చేశాము అనేది కాదు. ఎప్పటికప్పుడు ప్రజలలో ఉండడము, ఆ లీడర్షిప్ నచ్చింది, ఈ లీడర్ బాగున్నాడు అంటే వాళ్ళకి కార్పొరేటర్ సీట్ ఇచ్చేది ఉంటుంది. అది మీరు మనసులో పెట్టుకోవాలా. నేనే ఉన్నాను, నాకే వస్తుంది అనేది ఎప్పుడు రాసి పెట్టలే, ఎక్కడ కమిట్మెంట్ ఇలే. సో మీరు ప్రజల్లో మమేకమయ్యి ఎప్పటికప్పుడు చెప్తూ, వివరణ ఇస్తూ, డెవలప్మెంట్లు ఏం చేస్తున్నావు, వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటేనే మీకు ఆ పర్టికులర్ లీడర్షిప్కి నచ్చుతుంది. ప్రజలు కూడా వచ్చినప్పుడు సర్వేలు ఎవరన్నా ఉంటే ఈ కార్పొరేటర్ ఇచ్చినా అంటే బాగుంటుందని చెప్పి ఆటోమేటిక్గా మాకు కూడా వస్తుంది సిస్టంలో, మేము ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కష్టపడడం అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు గారు కూడా చెప్పేవాడు ఎంత సింపుల్గా ఉండాలా, ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం ఉండాలా. రాజకీయం ఏదో పార్ట్ టైం కాదు, ఫుల్ టైం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఫుల్ టైం ఉండి ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో రావాలి. ఏదో వచ్చినామమ్మా పోయినామమ్మా అనేది కాదు. సో సార్ కూడా క్లారిటీగా ఇచ్చారు. నేను కూడా ఎలక్షన్స్ ముందు ఎంత కష్టం అంటే దానికన్నా డబల్ ఇంతలు కష్టపడుతున్నట్టుంది నాకు.
యాక్చువల్గా ఎలక్షన్స్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, హ్యాపీగా ఏం లే, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము, ఎప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. కష్టపడండి. కార్పొరేషన్ ఎలక్షన్లో మనకి దాదాపు 42 ఉంటాయి. నా అసెంబ్లీ నియోజకవర్గంలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని సీట్లు మనమే తెచ్చుకోవాలి. ఎందుకంటే వీఆర్ డూయింగ్. అండ్ వాళ్ళకి వేసేకి ఏమి రీజన్ ఉంటుందనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాలా. వాళ్ళకి వేస్తే ఏముంటుంది, నష్టమే. ఎందుకంటే ఆడ డెవలప్ అయ్యేది ఏమి ఉండదు. కార్పొరేటర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆ వార్డు డెవలప్మెంట్ విషయంలో కార్పొరేటర్ కానీ గెలిచినా అంటే ఫాలో అప్ చేసుకొని అక్కడ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు తీసుకొని డెవలప్మెంట్ విషయంలో కానీ వాళ్ళకి చాలా క్రూషియల్ ఉంటారు. సో మీరు కార్పొరేటర్ని ఎన్నుకోవడంలో ప్రజలకి క్లారిటీగా చెప్పండి ఏ రకంగా ఉంటుంది డెవలప్మెంట్ అని. పొరపాటున అపోజిషన్కి వేస్తే అయ్యేది ఏం లేదు, వాళ్ళు ఏదేదో చెప్తుంటారు. బట్ వాస్తవాలు తెలుసుకోండి. ఆడియో లీక్ ఈజ్ ఎనఫ్. వాళ్ళ పార్టీ విషయం ఏమి, వాళ్ళ పార్టీ పరిస్థితి ఏమనేది మీకు ఆ ఆడియో లీక్ ఇచ్చిన దాంట్లోనే క్లారిటీగా ఉంది వాళ్ళ పరిస్థితి ఏందనేది. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోపోవడం అనేదే ముఖ్యం. సోషల్ మీడియాని ప్రాపర్గా వాడండి. ఇంకోటి ఎలక్ట్రిసిటీది చెప్తానండి. కర్నూలులో దాదాపు 500 పోల్స్ పైన చేసినారు. ఓన్లీ మన ప్రభుత్వం 2 ఏళ్లలో ఎక్కడా కాలేదు. ఎవరన్నా అడిగినారంటే మీరే తెలుసుకోవచ్చు ఎక్కడైనా ఇన్ని పోల్స్ జరిగిందా ఎప్పుడైనా హిస్టరీలో, కర్నూలు హిస్టరీలో అంటే ఫస్ట్ టైం తెలిసే కర్నూలులో. ఎవరికి ఇండ్ల కాడ కట్టిన ఇండ్ల దగ్గర ఉండే వాళ్ళ మెట్ల కాడ ఉండింది, ఇష్యూస్ ఉండింది, అవన్నీ కూడా సాల్వ్ చేశాం. సో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సూచించారు. నగరంలోని ఏ క్యాంపు కర్నూలు హెల్త్ క్లబ్ లో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న కర్నూలు హెల్త్ క్లబ్ సమావేశ మందిరంలో జరిగిన 16, 17, 18 వార్డుల మినీ మహానాడు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈసారి మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. అలాగే 2019 నుంచి 24వ సంవత్సరం వరకు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను, దౌర్జన్యకర రాజకీయాలను గురించి ప్రజలకు గుర్తు చేయాలని చెప్పారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకుపోవాలని అన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలకు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ విధానాలకు ఉన్న తేడాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఒక్కటేనని, అయితే సమర్థుడైన నాయకుడు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం చూపిస్తోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. దేశంలో వచ్చే పారిశ్రామిక పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు పారిశ్రామిక వార్డుల్లో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తాను ముందుకు వెళ్తున్నానని వివరించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వార్డులో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఓర్చలేక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. లేనిది ఉన్నట్లు సృష్టించడమే వైసీపీ నైజమని, ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా తెలియజేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ పేరు చెబితే ఢిల్లీలో ఎంతో గౌరవం ఇస్తున్నారని, తాను టీడీపీ నాయకుడనని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే సుదీర్ఘకాలం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వెల్లడించారు. ప్రీవియస్ ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంకి ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ ఉందనేది చూడాలి. మనం అయినంత వీఆర్ రెడీ టు సార్ట్ అవుట్. ఎన్నో ఉన్నాయి. 100 చేస్తే ఇంకా 100 పనులు వస్తాయి. 100 చేసినా ఇంకా 200 చేస్తే ఇంకా 100 వస్తాయి. వస్తూనే ఉంటాయి. బట్
తీర్చేది ఏది, సాల్వ్ చేసేది ఎవరు, ఎంత పర్సంటేజ్ మనం ఇంప్రూవ్మెంట్ చేశాము, ఎంత డెవలప్ చేస్తున్నాము, ఎన్ని ఇష్యూస్ సాల్వ్ చేయగలుగుతున్నాము, మా దగ్గరికి ఇష్యూస్ తీసుకొని వస్తే మేము ఎంతమందికి సార్ట్అవుట్ చేయగలుగుతున్నాము, ఇది ప్రజల్లోకి తీసుకోపోవాల్సిండేది. ముఖ్యంగా కార్యకర్తలుగా మీరు వార్డ్ లీడర్స్గా, వార్డ్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు, యూనిట్ ఇన్ఛార్జు, క్లస్టరు, క్లస్టరు మీరు తీసుకుపోవడం అనేది చాలా ముఖ్యం. రోజు మెయిన్ ఉదాహరణ మొన్న ఒక ఆడియో లీక్, మన తిలకు బక్కోడు గెట్టోడు వాడు, నేనేం వానికి చెప్పింది లేదు, మనవానికి ఏం చెప్పలే, నువ్వు ఇట్లా ఎవరన్నా చేస్తాను, ఆయనే తెలియబెట్టి అవతల వ్యక్తి ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి వాళ్ళ పార్టీ విషయాలు, వాళ్ళ పార్టీ నాయకుల గురించి ఎంత గలీజ్గా చెప్పారని అందరికీ తెలుసు. ఇది మీరు ప్రజల్లో తీసుకోవాలా, ప్రజలకు తెలియాలా కదా ఏమనేది. వాళ్ళు చేసిన వ్యవహారణ ఎంతమంది మీరు వాట్సాప్లలో షేర్ చేశారు, ఎంతమంది మీ ఫేస్బుక్లో వేసుకున్నారు, మీరు చూసుకోవాలి. అందరిది చెక్ చేస్తాను నేను, ఎందుకంటే మీరు పార్టీ మీ పర్సనల్ కాదు, వీఆర్ ఇన్ పాలిటిక్స్. అంటే ప్రజలకి మీరు చెప్పేవన్నీ తీసుకోపోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది షేర్ చేస్తున్నారు, ఎంతమంది పోస్ట్ చేస్తున్నారు, కొంతమంది పదవులు తీసుకున్నారు అని మీరు తీసుకోపోవాలి. ఇది ఏం చేసిందో ఎవరు చేసిందో కాదు, అక్కడ జరిగిండే వాస్తవాలు బయటికి తీసుకోపోవాలి. తెలుస్తేనే కదా ప్రజలకు తెలుస్తుంది, అరే ఇట్లానా పార్టీ ఉండేది, ఇదా వీళ్ళ పరిస్థితి అనేది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనము తీసుకోపోతేనే ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి మిస్సింగ్ అవుతా పోయినాం అనుకో, వాళ్ళు ఏదో చూపిస్తూ ఉంటారు, సినిమాలు చూపించినట్టు చూపిస్తుంటారు, ఒక్కొక్కసారి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాస్తవాలు తెలిస్తే మరి మనతో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలకి ఉండేది తెలియాలి. మనం లేని కదా వాళ్ళక్క సాక్షి పేపర్ లెక్క లేనిది సృష్టించాం, మనం ఉండేది ఉన్నట్టు చెప్తున్నాం. ఇదేంది ఎవరు క్రియేట్ చేసింది కాదు అది. ఇది తీసుకోపోవాలన్న అప్పుడు తీసుకోపోవాలంటే డిస్కస్ చేయాలా, మీ వాట్సాప్లలో పెట్టాలా, ఫేస్బుక్లో పెట్టాలా. మనకు అదొకటే కదా ఇండివిజువల్గా, అంటే ఏం మనకి పేపరు ఛానల్ ఉండదు, మనకు ఉండేది సోషల్ మీడియా నుంచి చెప్పడం. ఇంకోటి నోరు ఉంటుంది, ఒక 10 మందితో కూర్చున్నప్పుడు, ఫంక్షన్ పోయినప్పుడు ఎప్పుడు చెప్తుంటాం, మౌత్ పబ్లిసిటీ చాలా ముఖ్యము. ఒక బర్త్డే జరుగుతుంది, ఒక చిన్న పార్టీ జరుగుతుంది, ఉండే వాస్తవాలు తీసుకోపోవాలి. పని చేయడం అనేది ముఖ్యం, తీసుకోపోవడము, ప్రజలతో ఇష్యూస్ ఎప్పటికప్పుడు చెప్పడము, మీరు ఇష్టపడడము అనేది చాలా ముఖ్యం. ఎవరైతే కోరికలు ఉండాలా, పాలిటిక్స్లో గ్రో కావాలనుకున్నప్పుడు యూ షుడ్ ఆల్సో వర్క్ హార్డ్ అనేది నేను మీకు రిక్వెస్ట్ చేసేది. అది చేయకుండా నాకు సారీ లేదే, నేను చేయలేదంటే నేనేం చేయలేను. ఎందుకంటే సర్వేలు ఏముంటే అదే చేస్తారు. చంద్రబాబు నాకు ఈ రాదని నింటుంది 19లో సర్వేలు చెప్పలే, సార్ కూడా ఏం చేయలేకపోయినావు. సర్వేలు అన్ని 10 మంది చేస్తే 10 మంది టీజీ భరత్ చెప్పారు, అందుకే నాకు సార్ ఇచ్చారు. సో ఫైనలీ ఆల్ గోస్ టు సర్వేస్. ప్రజల నుంచి ఏం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుందో అదే పోతుంటాం కాబట్టి, అదే డెసిషన్స్ ఉంటాయి కాబట్టి మీరు కష్టపడండి. రాజకీయాలు అనేది టైంపాస్కో, రాజకీయాలు అంటే ఏదో పార్ట్ టైం అనేది కాదు. వెన్ యూ గెట్ ఇన్ టు ఇట్, బాగా ఉన్నాయి సమస్యలు తెలుసుకోవాలా, ఎప్పటికప్పుడు వాళ్ళతో ఉండాలా, క్లోజ్గా అసోసియేట్ పబ్లిక్లో ఉండాలా. ఈగోలు అవి పెట్టుకోకుండా నీట్గా పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రజలకు ఎంత దగ్గర అయితే అంత మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. తీసుకోపోండి, ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. పర్సనల్గా ఎవరికి ఏం తేడా రాకపోవచ్చు, బట్ జనరేషన్స్ బాగుండాలంటే మనం అధికారంలో ఉండడం చాలా ముఖ్యం. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకొకటి లాస్ట్ చెప్తా నేను, 25% అండి ప్లస్ మనం ఇన్వెస్ట్మెంట్స్ అట్లా, అంటే పెట్టుబడులు పెట్టాలా అనుకునే వాళ్ళు ఎవరన్నా ఆలోచన చేస్తున్నారు ఇండియాలో అంటే 25% ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఓ చంద్రబాబు గారు లాంటి లీడర్, సిబిఎన్ బ్రాండ్ అయితే అంతా వీఆర్ సీయింగ్ దట్ కర్నూలు గ్రోస్. మనం మాట ఇచ్చాం, స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని ఎలక్షన్ల ముందు. దాని తగ్గట్టుగా పనిచేస్తున్నా. ఈ రోజు కూడా లోకేష్ గారు మాట్లాడేటప్పుడు కూడా హైకోర్టు బెంచ్ కర్నూలుకి వస్తుంది, దీంట్లో ఏమి నో చేంజ్. ఇప్పుడు సి క్యాంప్, ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్, దాన్ని ఏదో ఒకటి రచ్చ చేయాలని చూస్తారు. ఉండే వాస్తవాలు మీరు పోయి తిరిగి చూడండి, ఆడ ఏం జరుగుతుంది, ఎంత ఘోరాతి ఘోరం ఉంది, ప్రజలకు చెప్పాలా. వాళ్ళు డ్రామా ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు ఒక 1% 2% నష్టపోయేది ఏం లేదా, ఇక్కడ నష్టం కూడా లేదు. అంత ఇల్లీగల్ ఆక్యుపికేషన్, తాగుడు, తందనాలు, ఇంకా చాలా వ్యభిచారం అట్లాంటివి కూడా జరుగుతున్నాయి అక్కడ. అంత గలీజ్ ఉంది. అవన్నీ కూడా పోయి చూస్తే మీకు కళ్ళకు కనిపిస్తుంది. దాన్ని ఏదో హైలైట్ చేయాలని చూస్తారు ఆడ పక్కన అపోజిషన్. ఎందుకు మేము గ్రో అయిందంటే
ఇది ఏడారాబోయి ఇంకా ఈయన పర్మనెంట్ అయిపోతాడు, పార్టీ పర్మనెంట్ అయిపోతుంది, ఏదో ఒకటి చేయాలా, విష ప్రచారం చేయాలా. యాక్చువల్గా హైకోర్టు బెంచ్ వస్తే గవర్నర్ అండి నాతో 2 సార్లు చెప్పారు. ఫస్ట్ టైం నేను ఒకసారి లాంచ్లో ఎయిర్పోర్ట్లో కలిసినాను. మొన్న నేను అనంతపూర్ నుంచి సార్తో పోయేప్పుడు విజయవాడకి సార్తోనే పోయింది నేను ఫ్లైట్లో. నాకు కూర్చొని భరత్ 2 బెంచ్లు కర్ణాటకలో వచ్చాయి, నువ్వు పోయి కనుక్కో, నువ్వు పోయి రా నన్నే అన్నాడు ఒకసారి. మీరు పోయి రాండి, మీకు తెలుసుకోండి, అక్కడ ప్రజలకు తెలుస్తుంది. బిఫోర్ బెంచ్ రాకుండా ముందు ఆ ఊరు ఎట్లుండింది, హైకోర్టు బెంచ్ అక్కడికి వచ్చిన తర్వాత ఊరు ఎట్లా డెవలప్ అయింది అడగండి, మీకే తెలుస్తుంది. లేదా తెలుసుకోమనండి అని. ఊర్లో పెట్టండి, ఎక్కడో పెట్టద్దని. ఇది నా నిర్ణయం కాదు, గవర్నర్ గారు చెప్పారు. సేమ్ టు సేమ్ ఒక విజనరీ లీడరు, పెద్ద లీడర్స్ గురించి నేను చెప్తా. ఆయన అదే చెప్పాడు. సేమ్ చంద్రబాబు, మళ్ళీ చంద్రబాబు గారు కూడా వాళ్ళిద్దరు కలిసలే, సార్ కూడా అదే చెప్పారు. భరత్ ఆంధ్ర పెడితే నేను ఒప్పుకోను, కర్నూలులో పెట్టండి, సిటీలో పెట్టండి, సిటీ గ్రో అవుతుంది. సో ఇట్లా ఎన్నోటి అండి నేను అనేది. సో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో 22, 23, 24 వార్డులకు సంబంధించి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో 22, 23, 24వ వార్డులకు సంబంధించిన మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, టీడీపీ నాయకులు శ్రీధర్, కార్పొరేటర్ రమణమ్మ, స్వామిరెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాలకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి టీడీపీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను ప్రస్తుతం ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన పరిపాలన అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ ప్రదేశాలు పెట్టేవారు, కొంతమంది పోయేవారు కాదు, కొంతమంది లీడర్స్ మాత్రమే పోయి అక్కడ చూసేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా ప్రతి ఒక్క 3 వార్డులకు అంటే మాకు వచ్చేసి 23, 22, 23, 24 వార్డులు మాకు పెట్టారు. ఈ 3 వార్డుల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కానీ, లోకేష్ గారి మాటలు కానీ, ఏం చేస్తున్నారు, మనకి ఏం చేస్తున్నారు అనేది అందరికీ వివరించి చెప్తున్నారు. కాబట్టి చాలా మంచిగా ఉంది. ఇలాంటి కార్యక్రమం జరిగినందుకు మాకు చాలా ఉత్సాహం ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి ఈ మాటలు వింటూ చాలా ఆనందంగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకందరికీ కూడా పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా మహానాడు కార్యక్రమం అనేది ఏదో ఒక సెంటర్లో, రాష్ట్రంలో రాజధాని ఏరియాలోనో ఇంకో చోటనో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉండేది. అంతేకాకుండా మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని, ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలను కన్సిడర్ చేసి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైబ్రిడ్ మోడ్లో ఈసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే కర్నూలు నగరంలో ఈ 12 యూనిట్లు కూడా మా టీజీ భరత్ గారు, మా మంత్రివర్యుల టీజీ భరత్ గారు కూడా నిత్యం పర్యవేక్షణ చేస్తూ ప్రతి ఒక్క యూనిట్, ప్రతి ఒక్క సెంటర్ని కూడా తనిఖీ చేస్తూ, ప్రతి ఒక్క సెంటర్ని కూడా సందర్శిస్తూ అన్నిటిని కూడా యాక్టివేట్ చేసుకుంటూ విజయవంతమయ్యేలాగా సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై టీజీ భరత్, జై హింద్. 22వ వార్డు, 23వ వార్డు, 24వ వార్డు
క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉండి మా వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు కానీ కార్పొరేటర్స్ కానీ అందరము యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ అందరము ఉమ్మడిగా కలిసి అన్నదమ్ముల మాదిరి ఒకటే చోట మేము మా భరత్ సార్ తరఫున మహానాడు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. భారీ ఎత్తున ఈ పండగ వాతావరణం మా భరత్ సార్ తరఫున కర్నూలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మా భరత్ సార్ మాకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న పరీక్ష పెట్టినాడు. అంటే నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నవి, మీరు ఈ ప్రోగ్రాం ఏ విధంగా సక్సెస్ చేస్తారనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మా గమనించడం జరుగుతుంది. కానీ ఎవరు ఊహించినట్టుగా మేమందరం 3 వార్డులు కలిసి ఉమ్మడిగా అన్నదమ్ముల మాదిరి కలిసి ఈ ప్రోగ్రాము ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి ప్రజలకు కానీ అందరికి కానీ ప్రతి ఒక్కరము ఇక్కడ భోజనాలు కానీ నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ భోజనాలు కానీ అన్ని అరేంజ్మెంట్ మా భరత్ సార్ తరఫున చేయడం జరిగింది. కర్నూలు ప్రజలకు అందరికీ ఈ 12 క్లస్టర్లకు కూడా మా భరత్ సారు ప్రతి బూత్కి పోయి చెక్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ మా భరత్ సార్ కానీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎక్కడనో ఏర్పాటు చేయడం వల్ల మా కార్యకర్తలు కానీ మా ప్రజలు కానీ కొంతమంది అందుబాటులో పోలేకపోవడం జరుగుతుంది. కానీ ఈసారి మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే మీ క్లస్టర్ ఏర్పాటు చేసినారో క్లస్టర్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఉన్నాయో పాయింట్ వైద్యుగా పోయి అక్కడ సభలో మీరు అంతా హాజరు కావాలని చెప్పడంతో మా వార్డు ప్రజలు కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ కార్యకర్తలు అందరం పాల్గొన్నాము. ఇందులో వార్డు ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జ్లు అందరం పాల్గొని ఈ సభను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు 22, 23 వార్డులో 23, 24 వార్డులో జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ బాధ్యత మా మినిస్టర్ గారు మా మీద పెట్టడం చాలా ఇది చేసి దాని సత్ప్రవర్తనతో మేము మా ప్రజల్ని మొత్తం తీసుకొని మొబిలైజ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మా వార్డులో ఉన్న క్లస్టర్లు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ వార్డు ఇన్ఛార్జీలు కానీ శ్రీధరన్న కానీ మా సాంపేటి మామ కానీ సునీల్ కానీ వీళ్ళందరూ మన ప్రవీణ్ కానీ అందరం కలిసి దీన్ని కలిసికట్టుగా ముందరు తీసుకొని పోయి విజయవంతం చేసి మహానాడు విజయవంతం చేయాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. తన శ్వాస ఉన్నంత కాలం ధర్మపేట ప్రజలకు ఉచిత వైద్య సేవలను కొనసాగిస్తానని దయాల్ భాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు. నగరంలోని ధర్మపేటలో ఇంటింటికి తిరిగి ఆయన వైద్య సేవలు అందజేశారు. నగరంలోని ధర్మపేటలో దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహించే ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షం పడుతున్నప్పటికీ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ధర్మపేటలోని ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే వారికి హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో తమ 8వ గురువు ప్రేమ్ చరణ్ సత్సంగ్ ధర్మపేటలోని సత్సంగ్ హాల్ను సందర్శించారని, ఈ క్రమంలోనే ధర్మపేటలోని పేద ప్రజల పరిస్థితిని గమనించి ఆయన తనను పిలిచి ఈ ప్రాంత వాసులకు ఉచిత వైద్య సేవలు అందించాలని తనకు తెలియజేశారని అన్నారు. ఆయన ఆదేశాల మేరకు ప్రతి బుధవారం తాను ధర్మపేటలోని ఇంటింటికి తిరిగి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నానని తెలియజేశారు. తమ వైద్య సేవల ద్వారా ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకున్నారని తెలియజేశారు. తన శ్వాస ఉన్నంత వరకు ఈ ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. 2005వ సంవత్సరం దాదాపు 20 ఏళ్ళు కావస్తుంది. మొట్టమొదటిసారిగా మా 8వ గురువు గారు వక్త్ సంత్ సద్గురు ప్రేమ్ చరణ్ సత్సంగి సాబ్ వారి విజిట్లో ఇక్కడ దయాల్బాగ్ మా సత్సంగ హాలు ధర్మపేటలో ఇక్కడే ఉంది పక్కనే. ఆ సత్సంగ హాల్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల స్లమ్ ఏరియా ప్రజలు వీళ్ళ స్థితిగతులను వీళ్ళందరినీ చూసి నన్ను పిలిచి వీళ్ళందరికీ నువ్వు ఈ చుట్టుపక్కల ధర్మపేట ప్రజలందరికీ నువ్వు ఇంటింటికి వెళ్ళి సేవ చెయ్యి అని వారు ఉత్తర్వులు ఇచ్చినారు. వారి ఆజ్ఞ ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి బుధవారం మేము నాతో పాటు సత్సంగులు మిగతా వాలంటీర్లు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నాతో పాటు ఇప్పుడు వానలో కూడా మేము తిరుగుతూ చేస్తున్నాము. వర్షాలు పడినా ఎండలు ఎంత ఉన్నా కానీ ప్రతి బుధవారం ఇల్లు తిరిగి పొద్దున్నే స్టార్ట్ చేస్తాము. 6-6:15 పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే మేము ఈ సేవ చేస్తూ ఉంటాము. మధ్యలో కరోనా టైంలో కొన్నాళ్ళు ఈ సేవలు ఆగినాయి.
అంటే సేవలు ఆగిపోవడం అంటే ఇల్లు తిరగకుండా మేము ఒకటే చోటికి అందరిని పిలిచి మందులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు నిరాఘాటంగా నిరంతరంగా ఈ సేవ ఇలాగే జరుగుతుంది. ఈ సేవ ఇలాగే తుది శ్వాస వరకు చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మాటలు రాని వాళ్ళకు మాటలు వచ్చినాయి. హైట్ చాలా పొట్టిగా ఉన్న వాళ్ళంతా హైట్ అయింది. అట్లాగనే దొడ్డి కాళ్ళు అంటారు, కాళ్ళు ఇట్లా కరువు. ఇక్కడనే ఈ సందులోనే పిల్లోడు బ్రహ్మాండంగా ఉన్నాడు. వాడు పోలీస్గా కూడా సెలెక్ట్ అయ్యిండు. అటువంటివి ఇంకా నొప్పుల వాళ్ళైతే లెక్కనే లేదు. నొప్పులు, ఆస్తమా, ఈ కొంతమంది తాగుడు కూడా మానిపించినాం మేము. తాగుడు మానుకోవాలనుకునేటువంటి ఇష్టం ఉన్నటువంటి కోరుకున్న వాళ్ళకు మా మందులతోటి తాగుడు కూడా మానుకున్నారు. కిడ్నీ స్టోన్స్ పెద్ద పెద్ద కిడ్నీ స్టోన్స్ కూడా మా దాంట్లో కరిగిపోయినాయి. అట్లనే వాళ్ళు ల్యాబ్ వాళ్ళు కూడా టెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు 3-4 సార్లు 1.4 సెంటీమీటర్ది ఎట్లా జరిగింది. అట్లనే గాల్ బ్లాడర్ స్టోన్స్, ఆటిజం వాళ్ళకు కూడా ఇస్తున్నాం. చిన్నపిల్లలు, ఫిట్స్, మానసిక ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి పిల్లలు, ప్రీమెచ్యూర్ బేబీస్, చిన్నప్పుడే పుట్టుకతోనే వాళ్ళు ప్రాబ్లమ్స్తో, జెనెటిక్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి నయం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని తన క్లినిక్లో జరిగిన కార్యక్రమంలో పేద ముస్లిం మహిళలకు బక్రీద్ తోఫా కిట్లను అందజేశారు. కర్నూలు గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలీక్లినిక్లో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ నిరుపేద ముస్లిం మహిళలకు బక్రీద్ సందర్భంగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పండుగలను అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం ఉందని, ఇక్కడ ఉన్నవారు కలిసిమెలిసి ఉండాలని అన్నారు. బక్రీద్ సందర్భంగా పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకులు అందించానని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని, వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. మంచి ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని కోరారు. తమకు నిత్యావసర సరుకులు ఇచ్చినందుకు మహిళలు డాక్టర్ శంకర్ శర్మకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్తపల్లి క్లినిక్లో, మా క్లినిక్లో రేపు జరగబోయే బక్రీద్ ఫెస్టివల్ ఉద్దేశించి నిరుపేద మహిళలకు, ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళకు నేను చెప్పేది ఏమంటే, మన దేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న తెగలు అట్లా రకరకాలుగా ఉన్నాయి ఈ దేశంలో. అంటే ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క మానవులు ప్రశాంతంగా, సంతోషంగా జీవితం గడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తర్వాత వాళ్ళు కేవలము పేదరికం వలన పండగ చేసుకోలేకపోతారేమో అనే ఉద్దేశంతో ఉడతా భక్తిగా కొంతమంది పేదవాళ్లకు ఈ బక్రీద్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.